వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజ్ భవన్, పీఎంఓ పేర్లను మార్చింది. వలసవాద వాసనలను తుడిచిపెట్టే ఉద్దేశంలో భాగంగా దేశంలోని అన్ని రాజ్ భవన్, రాజ్ నివాసుల పేర్లను మార్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కార్యాలయ పేరును సేవా తీర్థ్గా పిలువనున్నారు. 7 దశాబ్దాలకు పైగా సౌత్ బ్లాక్ లోని పీఎంఓ నుంచి ప్రధానులు విధులు నిర్వర్తించారు. ఇప్పుడు కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. పూర్తయ్యే దశలో ఉన్న ఈ కొత్త సముదాయంలో పీఎంఓతో పాటు కేబినెట్ సెక్రటరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటరియట్, అతిథులతో ఉన్నత స్థాయి చర్చలకు వేదికగా ఉండే ఇండియా హౌస్ కార్యాలయాలు కూడా ఉంటాయి. సౌత్ బ్లాక్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పీఎంఓ కార్యాలయం తరలిపోవటం చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజ్ భవన్ల పేర్లను ఇక నుంచి లోక్ భవన్లుగా మార్చుతూ మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రజాస్వామ్య పంథాలో పేర్లను పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల పేర్లు మార్చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా పేరు మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. అన్ని రాజ్ భవన్లను లోక్ భవన్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారత ప్రజాస్వామ్యం అధికారం కంటే బాధ్యతను, హోదా కంటే సేవను ఎంచుకుంటోంది అనేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బ్రిటిష్ కాలనీకి సంబంధించిన రాజ్ పదాన్ని తొలగించి ప్రజలకు దగ్గరగా ఉండే లోక్ అనే పేరుతో మార్చాలని నిర్ణయించారు.